హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను రెయిన్బో ఫాలుదా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. 15 గ్రామ్స్ శనగరాస్ తీసుకున్నాను, 2 ప్యాకెట్స్ మిల్క్, 1 లీటర్, 1 కప్ ఆఫ్ షుగర్. నేను పౌసర్ తీసుకున్నాను షుగర్, కొంచెం జాఫ్రాన్, మిల్క్ మేడ్. ఈ శనగరాస్ని జున్నుగడ్డి కూడా అని అంటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను గిన్నె పెట్టుకున్నాను స్వీట్స్ చేసేది. దాంట్లో 1 లీటర్ మిల్క్ వేసుకున్నాను. మిల్క్ బాయిల్ అయ్యే వరకు మనం జెల్లీస్ రెడీ చేసుకుందాం, రెయిన్బో జెల్లీస్. దానికి కావాల్సింది 15 గ్రామ్స్ శనగరాస్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి. నా దగ్గర గ్రీన్ కలర్, ఆరెంజ్ కలరే ఉంది, రెడ్ కలర్ లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అది బాగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని దాంట్లో మన శనగరాస్ ఉంది కదా 15 గ్రామ్స్, ఆ 15 గ్రామ్స్ యాడ్ చేసేసుకోవాలి వాటర్లో. ఈ వాటర్లో ఈ శనగరాస్ మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. మనం శనగరాస్ వేసిన తర్వాత వదలకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత చూడండి, ఇలా లిక్విడ్ టైప్ వచ్చేసింది, బాగా వాటర్లో మెల్ట్ అయిపోయింది. తర్వాత నేను 3 ప్లేట్స్ తీసుకున్నాను. దాంట్లో ఆ ఫుడ్ కలర్స్ వేసుకున్నాను. నా దగ్గర రెడ్ కలర్ లేదు అవైలబుల్గా. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, చాలా కలర్ఫుల్గా ఉండిద్ది, ఇంకా కలర్ఫుల్గా ఉండిద్ది. ఇలా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని అందులో మన శనగరాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం 15 గ్రామ్స్ శనగరాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది వాటర్లో వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను శనగరాస్. ఒకటి ఫాలుదా కోసం, ఒక 15 గ్రామ్స్ శనగరాస్ జెల్లీస్ కోసం తీసుకున్నాను. జెల్లీస్ ప్రిపేర్ అయ్యి మనవి రెడీ అయిపోయాయి. తర్వాత ఈ ఫాలుదా కోసం ఇలా బాగా వాటర్లో బాగా మెల్ట్ అయిపోవాలి. ఈ శనగరాస్ వాటర్లో బాగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లిక్విడ్ని మిల్క్ బాయిల్కి పెట్టాం కదా ఇందాక, మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది. తర్వాత ఈ శనగరాస్ వేసుకొని అసలు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ అలా పక్కన పెట్టి వేరే పని చూసుకుందాం లేదు, మళ్ళీ మనం ఇలా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కగా అవుతాయి. తర్వాత నేను పౌసర్ అంటే 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ యాడ్ చేసేసుకోండి. దాంట్లో షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కగా అయిన తర్వాత మిల్క్ మేడ్ చూపించాను కదా ఫ్రెండ్స్, 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోకూడదు. తర్వాత జాఫ్రాన్ కొంచెం యాడ్ చేశాను, దాంట్లో మంచి ఫ్లేవర్ వచ్చింది. యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన జెల్లీస్ రెడీ అయిపోయాయి. అప్పటి వరకు అవి కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. జెల్లీస్, బయట జెల్లీస్ కన్నా మన హోమ్ మేడ్ జెల్లీస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇంకా రెడ్ కలర్ అయితే ఇంకా బాగుండేది, నా దగ్గర మిస్ అయిపోయింది. తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను నేను. బౌల్ తీసుకొని ఒక లేయర్ వేసుకుంటున్నాను ఈ జెల్లీస్ని. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి, పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఇలా బౌల్లో బాగా సెట్ చేసిన తర్వాత పక్కన మన పాలు కూడా రెడీ అయిపోయాయి, చిక్కగా అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ జెల్లీస్ మీద స్లోగా వేసుకోండి ఫ్రెండ్స్. మన ఫాలుదా మిల్క్ మొత్తం వేసేసుకొని పైన కూడా గార్నిషింగ్కి జాఫ్రాన్ వేస్తున్నాను. తర్వాత కొన్ని ఇంకా జెల్లీస్ కూడా వేయండి. మీరు కావాలంటే మీరు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. చూడండి, మన రెయిన్బో ఫాలుదా రెడీ. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.